సకల ఒక పరిశుద్ధులు ఎన్నో స్థలాల్లో, ఎన్నో నాయన ప్రాంతాల్లో, దేశాల్లో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా తండ్రి, ప్రతి స్థలంలో మీరు మహిమ పొందండి. మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీ యొక్క కూడిక అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మహిమ పొందమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, పాడే పాటల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు నాయన బలపరచబడడానికి, సంతోషించబడడానికి సహాయం చేయండి ప్రభు. దేవా, కావాల్సినటువంటి శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. దేవాలయ వాక్యోపదేశంలో మీరు మాకు తోడుగా ఉండండి. బలమైనటువంటి శక్తి కలిగినటువంటి మీ యొక్క పునరుద్ధాన నేను మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆరాధనలో తోడుగా ఉండండి. నేను ప్రభు బలలో తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ కూడిక అంతటిని ప్రభా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదము. సమాధి మూసిన రాయి దొరలింపబడి ఉండెను. చూడు, సమాధి మూసిన రాయి దొరలింపబడి ఉండెను. తాను జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదము. పట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదము.
నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాథ సకలం నీవేగా, సర్వలోకారాజ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఆరాధన చేద్దాం. మరణించి తిరిగి లేచిన పునరుద్ధారణైన దేవుని ఆరాధన చేద్దాం. సృష్టికర్తను స్మరించుకుందాం ఉదయకాల సమయంలో. దేవుని ఆరాధన చేద్దాం. కానా వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి, కనలేని అందుల చూపున సగి చెవిటి ముగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేదు ఇరలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాథ సకలం నీవేగా, సర్వలోకారాధ సర్వలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉన్నట్టు మరణించి తిరిగి లేచిన పునరుద్ధారుడిని ఆరాధన చేద్దాం. గొప్ప దేవుని మహింపరుద్దాం. చప్పట్లు కొడుతూ మహింపరిచి ఘనపరుద్దాం. సమస్తమును సృజించిన దేవుని ఆరాధన చేద్దాం. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవతో త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేదు ఇరలు, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాథ సకలం నీవేగా, సర్వలోకారాజ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. ఆరాధన చేద్దాం. ఎవరు మౌనం స్తుతించాలి, మహింపరుద్దాం. చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. స్తుతులకు పాత్రుడు యేసుని ఆరాధన చేద్దాం. స్తోత్రార్హుడు ఆయనే, మన కొండ కోట ఆశ్రయ దుర్గమైన ఆయనే. ఆరాధన చేద్దాం. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధన చేద్దాం. మౌనం ఉండదు. ఉదయకాలంలో మనం స్తుతించి మహింపరిచి ఆరాధన చేద్దాం. ఆరాధనకే కూడా దేవుని ఆరాధన చేద్దాం. ప్రేమ స్వరూపుని ఆరాధన చేద్దాం. ఆది సంబుధిని ఆరాధన చేద్దాం. ఆదరించే దేవుని ఆరాధన చేద్దాం. నీవేనయ్యా నాకు, నీవేనే ఆధారం. ఆరాధన చేద్దాం. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. అందరూ చప్పట్లు కొడుతూ పాట పాడుతున్నాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆరాధన చేద్దాం. ఎవరు మౌనం పడదు. ఆయన ప్రేమ ఎంతో మధురమైంది. ఆకాశం కంటే ఉన్నతమైన ప్రేమ, అగాపే ప్రేమ, మన ప్రేమించే ప్రేమ, మన ఆదరించే ప్రేమ. ఆరాధన చేద్దాం. గొప్ప దేవా, నీ ప్రేమ ఎంత గొప్ప దేవా, నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవాని ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఆరాధన చేద్దాం. చల్లికుందునా నీ ప్రేమ, కన్న తల్లికుందునా నీ ప్రేమ, అన్నకుందునా నీ ప్రేమ,
కుందునా నీ ప్రేమ కన్న తల్లి కుందునా నీ ప్రేమ అన్న కుందునా నీ ప్రేమ కన్న తండ్రి కుందునా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చప్పుడు కూడా దేవుని మహింపరుద్దాం. మన ప్రేమలో శాంతమున్నది, దీర్ఘ శాంతమున్నది. మన ప్రేమలో బలమున్నది, మన ప్రేమలో గొప్ప భాగ్యము ఉంది. మన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు, మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు, మనల్ని క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. మన కొరకు బలి అయిన యేసయ్యను ఆరాధన చేద్దాం. తిరిగి లేచి పునరుత్థాన దేవుని ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. చప్పన దేవుని మహింపరిచి ఘనపరచెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. మర్చిపోనిది ఆయన ప్రేమ. ఆయన ఎన్నడు మరువడు, విడువడు, ఎడబాయని ప్రేమ అయింది. మనల్ని మార్చుకున్న ప్రేమ, ఏ రీతి లేని మనల్ని మార్చుకున్న ప్రేమ, కండ్రపలాంటి ప్రేమ, చిరకాలము మనతో ఉండే ప్రేమ, మనం ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమామూయిని త్యాగమూర్తిని ఆరాధన చేద్దాం. గొప్ప దేవుని ఆరాధన చేద్దాం. మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 అన్ని నామముల కన్నా పై నామము అందరు కలిసి లేచి పాడదాం. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము ప్రేమము జయం జయము సాతాను శక్తులు
హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. అన్ని నామముల కంటే పై నామం సాతానును ఓడించిన ఘనమైన నామం. యేసుని నామము పాపుల నుండి విడిపించును. యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. యేసు నామము నరకాగ్నిలో నుండి రక్షించును. నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరు కలిసి పాడతాము. ఎవరు మౌనంగా ఉండద్దు. అన్ని నామాలు కలగి దురాత్మ సమూహమును పారదొలిన నామం, సాతానుపై జయమిచ్చిన నామం. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన యేసు నామము. జయ జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆరాధన చేద్దాం. చప్పలు దేవుని మహింపరిద్దాం. సాతానుపై జయమిచ్చిన దేవుడు జయశ్రీని ఆరాధన చేద్దాం. మనకు జయమిచ్చిన యేసుని ఆరాధన చేద్దాం. దేవకారణ మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడైన దేవుని ఆరాధన చేద్దాం. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆరాధన చేద్దాం. యేసుని ఆరాధన చేద్దాం. ఉదయకాలంలో గొప్ప దేవుని ఆరాధన చేద్దాం. దురాత్మ సమూహమును పారద్రోలిన దేవుని ఆరాధన చేద్దాం. గొప్ప దేవుని ఆరాధన చేద్దాం. మహిమగల దేవుని ఆరాధన చేద్దాం. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. జయధ్వజములు పైకెత్తి కేకలతో స్తుత గానము చేయుదము. జయధ్వజములు
హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు వందనాలు యేసయ్యా అని దేవుని స్తుతిద్దాం. నోరు తెరిచి దేవుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు ఎంతో సంతోషించి ఆనందించే దేవుడిగా ఉంటున్నాడు. ఇంకా మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. దయచేసి అందరం నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం, మహింపరుద్దాం, ఆరాధిద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి మనోహర్ బ్రదర్ వచ్చి ఈ యొక్క ప్రార్థనలో నడిపించాలని ఆహ్వానిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారము కలిగిన దేవా స్తోత్రం. అవును ప్రభువా, నీవు అంటున్నావు, ప్రాణము పెట్టుటకును తిరిగి తీసుకుంటకును నాకు అధికారము కలదు అని. తండ్రి స్తోత్రం. మా కొరకు ప్రభువా అభయంకరమైన శిలువ మరణమును పొంది మూడవ దినమున దేవుని తండ్రి చిత్త ప్రకారముగా ఆయన లేపగా లేచిన దేవుడవు. మృతులను జయించుటకు సర్వాధికారము కలిగి ఉన్నను తండ్రి అభిష్టం మీద తండ్రి 3 దినములు నిరీక్షించి మరణమును జయించి తిరిగి లేచిన దేవుడవై ఉన్నందుకు స్తోత్రములు. మాకు నిరీక్షణ అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ శరీరంను బట్టి మేము మృతి పొందవచ్చునేమో, కానీ నీవు మాకు అనుగ్రహించిన ఆత్మను బట్టి సజీవులము చిరంజీవులముగా నీతో నివాసము చేయుదుము. అట్టి గొప్ప నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకొచ్చి ఉన్నాం. దయగల తండ్రి స్తోత్రాలు, ప్రేమ స్వరూపుడా స్తోత్రాలు. ప్రభువా, మేము నీ యందు ఎలాంటి విశ్వాసముతో నిలిచి ఉండవలనో మాకు నేర్పించి, మాలో ప్రతి ఒక్కరికి నేర్పించమని వేడుకొంచి ఉన్నాం. అవును తండ్రి, నీవు ఎంతగా మమ్మను ప్రేమించి ఉన్నావో నీకంటే మరి ఎవరు ప్రభువా ఈ లోకంలో ప్రేమించలేరు. తండ్రి ప్రేమ అయినను, తల్లి ప్రేమ అయినను, సహోదర ప్రేమ అయినను, స్నేహితుల ప్రేమ అయినను కొంతకాలం మటుకే ఉండిన, కానీ పెద్ద పక్కన మరుగైపోను. నీవైతే తండ్రి మేము పుట్టినది మొదలుకొని నీ రాజ్యము చేరినంత వరకు నీ హస్తాలతో తెచ్చుకొని మమ్మను సహించి భరించి మా అవిధేయతలను క్షమించి నీతో సమాధానపరుచుకొని ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకొచ్చి ఉన్నాం. దయగల దేవా స్తోత్రం, ప్రేమ స్వరూపుడా స్తోత్రాలు, కృపగలిగిన తండ్రి స్తోత్రాలు. ప్రభువా, మీ ప్రేమకు మేము ఏమి చెల్లించగలం? నీ చిత్తమును నెరవేర్చుట, నీకు ఇష్ట ప్రకారము జీవించుట, నీ ప్రేమను కనబరచుట, ఎలాంటి విశ్వాస నిరీక్షణలో జీవించవలను అలాగ జీవించి లోకంలో మాదిరికరమైన జీవితము జీవించుట. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన ఆజ్ఞల ప్రకారము తండ్రి జీవించుట నీ చిత్తమునై ఉన్నది తండ్రి. నీవు సజీవుడవైన దేవుడు అని మా పూర్ణ హృదయముతో విశ్వసించలాగని తండ్రి, నీవు మా ఎడల కృప చూపి ఉన్నావు. ప్రభువా స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. శరీరమును బట్టి బలహీనలమే, కానీ నీవు మాకు అనుగ్రహించిన ఆత్మను బట్టి నీ యందు నీ నామము యొక్క మహత్యమును బట్టి బహు బలవంతులమై ఉన్నాం. ఎలోకాధికారి సైతము మా ఎదుట నిలవలేకుండా తండ్రి నీవే మమ్మను హెచ్చించున్నావు. అతి గొప్ప ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించిన దేవుడవు నీవే. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఖడ్గమైనను మరణమైనను మనలను ఏడవాపునా
ఏది లోకములో మనలను ఎడబాపలేదు. ఆ విధముగా మమ్మను సంరక్షించి ఉన్నందుకు స్తోత్రాలు. ప్రేమ స్వరూపుడా, బలహీనలమును బట్టి, ఈ శరీరమును బట్టి బహు బలహీనలమై ఉండగా తండ్రి దయతో మన్నించి నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థ అనుగ్రహించమని వేడుకొంచి ఉన్నావు. As my Lord, your blessings, my Lord Jesus. మా ఆత్మలకు రక్షణ అనుగ్రహించు తండ్రి. ఎలాగన ప్రభువ ఆత్మానుసారముగా జీవించవలను, శరీర క్రియలను నశింపచేయవలను మాకు నేర్పించు తండ్రి. మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు మహిమ తెచ్చే విధంగా ఈ లోకంలో జీవింపచేయమని మమ్మను బలపరిచి ఆశీర్వదించుమని యేసు జీవము గల పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచు నాము తండ్రి. ఆమేన్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనేది చూసుకున్నాం కదా. 3 పనులు ఉన్నాయి. వాడి డ్యూటీస్ ఏంటి? వాడి ఎవరికన్నా గుర్తుందా? అపవాది హత్య చేయడానికి, నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి. అంటే ఏది కుదిరితే అది తీసుకోవడానికి వస్తాడనమాట. అంటే దొంగతనం అంటే ఏంటి? డబ్బులే కాదు, డబ్బులు దొంగతనం చేయొచ్చు, కానీ సంతోషాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు. ఒకవేళ రక్షించబడినా సరే ఏం చేస్తాడు? సరే ఎదురికి రక్షించబడ్డాడు కదా, ఏసే రక్షించేశాడు కదా అని చెప్పి కామ్గా ఉన్నాడు. సంతోషాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు. ఒక ఇళ్లలో ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు పెడతాడు, లేదా బయట వాళ్ళతో పెడతాడు. అంటే మొత్తానికి ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనం సంతోషంగా లేకుండా చేయడమే వాడి టార్గెట్ అనమాట. ఇంకేంటి? నాశనం చేయడానికి వస్తాడు, మన ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి వస్తాడు, లేదా మన డబ్బులు నాశనం చేయడానికి వస్తాడు, అప్పుల్లో ఉంచడానికి చూస్తాడు, కుదిరితే చంపడానికి కూడా చూస్తుంటాడు. సడన్గా ఏంటి ఇలా అయింది అంటే చాలామంది, కొంతమంది చనిపోతూ ఉంటారు. ఏంటంటే సైతాను ఎవరిని మింగుతున్నా అని పొంచి ఉంటాడు అని ఉంటుంది. సో మనం ఏం చేయాలి? మనం కామ్గా మనం ఆత్మలో బలపడకపోతే సైతాన్ మన దగ్గర నుంచి ఏదన్నా దోచుకొని పోవచ్చు అనమాట. సైతాన్ మనం ఆపాలంటే ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఎదిరించినప్పుడే పారిపోతుంది. ఏసయ్యని శోధించడానికి 3 శోధనలతో వస్తాడు కొండ మీదకి. ఏసయ్య ఎలా ఎదిరిస్తాడు సైతాన్ని? వాక్యంతో ఎదిరిస్తాడు. సో మనం కూడా వాడిని చేతులతో ఆపలేము. ఫైటింగ్ చేసి ఈ లోకంలో వాళ్ళమైతే కొంచెం జిమ్కి వెళ్ళో ఏదో ఒకటి కొంచెం బలపడో మనం వాళ్ళని కొట్టచ్చు, కానీ సైతాన్ని అయితే చేతులతో అలా ఆపలేము. సైతాన్ని ఆపాలంటే ఆపే శక్తి దేనికి ఉంటుంది? వాక్యంకి ఉంటుంది. కాబట్టి మనం సైతాన్ని, అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వాక్యం చదవాల్సిందే. మనం నచ్చినా నచ్చకపోయినా, ఒక్కోసారి ఓపిక ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం? తప్పదు, చదవాల్సిందే. ఓపిక లేదని అన్నం తింటే ఎవరు ఆపేస్తారా? లేదు కదా. ఓపిక తెచ్చుకొనైనా తింటాం. ఎందుకు? మన తెలిసి తినకపోతే బలహీనం అయిపోయి నీరసం అయిపోయి 2వ రోజు చిన్నగా చనిపోతారు. కాబట్టి మన శరీరానికి ఎలాగైతే ఆహారం ఇంపార్టెంటో ఆత్మకు కూడా ఏం ఇంపార్టెంట్? ఆ వాక్యం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనకు ఓపిక ఉన్నా లేకపోయినా, టైం ఉన్నా లేకపోయినా, టైం చేసుకొని మరి మనం ఎలాగైతే తింటామో అన్నం, అలాగే సమయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సమయం చేసుకొని మరి మనం చదవాలి వాక్యం. అయితే అపవాది ఎలా వస్తాడో మనం చూసాం కదా. ఏసే దగ్గరికి ఎలా వచ్చాడు? ఇలా భయపెడతా రాలేదు. మనం బయట చూస్తాం కదా, సైతాను దయ్యం అంటే బొవ్వని భయపెడతాడు. అలా ఉండదన్నమాట. ఏం చేస్తాడు? మన ఆలోచనల ద్వారా శోధిస్తాడు. ఒకసారి మనం ఇది చూద్దాం. ఇది 2 కొరింథీ 10:3 చూద్దాం.
అదే. అదే నెక్స్ట్ ఉంటుంది కొంచెం. సరిపోతుంది. అంటే అక్కడ ఏముంది, ఆలోచన అని ఉంది కదా. ప్రతి ఆలోచన అంటే ఏంటి, ఒక ఐడియా ఇస్తాడన్నమాట. అవ్వ ఆదాం దగ్గర శోధించడానికి ఎలా వచ్చాడు, ఒక ఐడియా ఇస్తాడు, ఇది నిజమేనా అని. అయితే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఆలోచన ఏం కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అవునా, దేవుడు చెప్పింది నిజం కాదేమో, అంటే వాక్యము కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తా చిన్నగా దాన్ని ధ్యానిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తే ఏం చేస్తారు, సైతాన్ చెప్పింది నిజం అనుకుంటారు. మనం చాలాసార్లు ఏం చేస్తాం, వాక్యంలో ఇలా ఉన్నా మనం దాన్ని పట్టించుకోం అనమాట. ఒకవేళ నా నీరసంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, వెంటనే ఈ నీరసం ఎక్కువ అవుతుందేమో, జ్వరం ఎక్కువ అవుతుందేమో, అందరికీ కోవిడ్ వస్తుంది కదా, మనకు కూడా కోవిడ్ వచ్చిందేమో అని భయపడతాం. కానీ వాక్యంలో ఏముంటుంది, ఆయన పొందిన గాయం చేత స్వస్థత పొందినా అని ఉంటుంది. నీ గుడారం, ఏ తెగులు నీ గుడారంను సమీపించదని ఉంటుంది. కానీ సైతాన్ ఏం చెప్తాడు, వాక్యంలో అలా ఊరికే రాసి ఉంటుందిలే, నీ పక్కన చూడు ఎంతమంది అనారోగ్యంలో ఉన్నారు, నువ్వు కూడా అలాగే అనారోగ్యం పాలవుతావు అని చెప్తాడు. వాక్యంలో ఇంకో చోట ఏమని ఉంటుంది, 1000 మంది నీ కుడి పక్కన పడినా 10,000 మంది నీ అపాయం నీ వద్దకు రాదని ఉంటుంది. ఆ సైతాన్ ఏం చేస్తాడంటే ఇలా మనతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ స్వస్థతను వాక్యం నువ్వు ఎలా నమ్ముతావు, నీ పక్కన 10 మంది పడ్డారు చూస్తున్నావా అన్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, ఈ వాక్యాలన్నీ మనకన్నా గుర్తుంటేనే మనం అపాత్తో జయించగలుగుతాం. అదే మనం నీ పక్కన 10 మంది పడ్డాను, నీ కుడి పక్క 10,000 మంది పడ్డాను అనే వాక్యం మనం గుర్తు రాకపోతే ఏం చేస్తాం, నిజమేలే అనుకొని సైతాన్ చెప్పింది నమ్ముతాం. ఒకవేళ సైతాన్ చెప్పింది మనం నమ్ముతాం అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా మన అనారోగ్య పాలవుతుంది. కాబట్టి సైతాను ఎలా యుద్ధం చేస్తాడు మనతో, ముఖ్యంగా చేతులతో కాదు కానీ ఇలా ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసాం కదా, దేని ద్వారా యుద్ధం చేస్తాడు, మన పోరాటము ఈ లోకానికి సంబంధించింది కాదు కానీ ఆలోచనలతో ఉంటుంది అన్నమాట. సో మనం ఇప్పటి నుంచి ఏం గమనించాలి, ఏదన్నా ఆలోచన వచ్చిందంటే వెంటనే ఏం చేయాలి, ఇది సైతాన్ నుంచి వచ్చిందేమో అని మనం ఆలోచించుకోవాలి. వెంటనే వాక్యంలో ఏం రాస్తుందో చూడాలి. సైతాన్ ఏం చెప్తే అది నమ్మేస్తే ఏమవుతుంది, మనం ఓడిపోతాం ఈ జీవితంలో. అవ్వ ఆదాం ఏం చేశారు, సైతాన్ ఆలోచన ఇచ్చినప్పుడు ఏం చేశారు, దేవుడు ఇలా చెప్పాడు, ఆ పండు తినద్దు అన్నాడు, లేదు మేము దేవుడి వాక్యం మీద నిలబడతామని ఉంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చిండేదే కాదు, యేసయ్య మళ్ళీ వచ్చి చనిపోవాల్సి వచ్చేదే కాదు. కానీ వాళ్ళు ఎవరు చెప్పింది నమ్మారు, వాక్యాన్ని నమ్మారా, సైతాన్ చెప్పిన ఆలోచనలు నమ్మారా? సైతాన్ చెప్పింది నమ్మారు. సో సైతాన్ ఎప్పుడు ఏం చేస్తాడంటే మన ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం గమనించాలి, లేదు నేను సైతాన్ చెప్పింది నమ్మను, ఏ ఆలోచన అయినా నమ్మను, వాక్యానికి వ్యతిరేకంగా వచ్చే ఏ ఆలోచన నమ్మనని చెప్పి మన వాక్యం మీద నిలబడాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, జయిస్తాం. సో ఇందాక పాట పాడింది ఎవరికన్నా గుర్తుందా, సైతానుపై అధికారం ఇచ్చును ఆ శక్తి కలిగిన యేసునామం. యేసయ్య ఏం చేశాడు, ఈస్టర్ రోజు దేని జయించాడు, మరణాన్ని జయించాడు, సైతాన్ని కూడా జయించాడు. సో ఆయన జయించింది ఎందుకు, మన కోసం జయించాడు. ఆయన మన కోసం జయించాడు, మనల్ని కూడా జయించాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ వాక్యం చూద్దాం. యోహాను 1:12. నమ్మిన వారికి ఏం చేస్తున్నాడు, ఆయన అధికారం ఇస్తున్నాడు. దేనికి, ఆయన పిల్లలు అవటానికి, అంటే మనం రక్షించబడటానికి. యేసయ్య ఎవరికి అధికారం ఇస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు, మనం నమ్మితేనే ఇస్తాడు.
మనం ఏసైని నమ్మితే మనకు అధికారం ఇస్తున్నాడు ఏసై. ఆయన పిల్లలు అవటానికే కాదు కానీ సైతాన్ మీద కూడా అధికారం ఇస్తున్నాడు. అది కూడా చూద్దాం. లూకా 10:19 చూద్దాం. అంతే సరిపోదు. సరిపోదు. దేని మీద అధికారం ఇస్తున్నాడు యేసయ్య? పాములను తేలును తొక్కడానికి, తర్వాత ఆ శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు. యేసయ్య సైతాన్ని ఎందుకు జయించాడు? మనకి అధికారం ఇవ్వటానికి. మనకు రక్షణ ఒకటే కాదు కానీ దేవుడు అధికారం ఇవ్వటానికి కూడా యేసయ్య ఈరోజు ఏం చేశాడు? మరణం నుంచి తిరిగి లేచాడు. మన అందరం ఏం చేస్తాం? యేసయ్య రక్షణ ఇచ్చాడని నమ్ముతాం కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే యేసయ్య సైతాన్ మీద అధికారం ఇచ్చాడని మనం గ్రహించాం అన్నమాట. రక్షణ ఒకటే పొందుతాం కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకి ఏ అధికారం అయితే దేవుడు ఇచ్చాడో దాన్ని గ్రహించకపోవడం వల్ల మనకి ఏమవుతుంది? మన అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతున్నాం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నాం, సైతాను కలిగించే ప్రతి శోధనకు ప్రతి ఇబ్బందికి మనం ఇబ్బంది పడుతున్నాం. అయితే అలా ఇబ్బంది పడటం దేవుడి చిత్తమా? కాదు. ఈ వాక్యంలో ఇప్పుడు దాకా ఏం చూసాం? యేసయ్య ఎందుకు చేయించాడు? మనకి అధికారం ఇవ్వటానికి. దేని మీద? శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు అని ఉంటుంది. ఉంది అక్కడ లాస్ట్లో. ఏది ఎంత మాత్రము హాని చేయదు. యెషయా 54:17 ఒకసారి చూద్దాం. సరిపోయింది. అంటే మనకి విరోధంగా ఏ ఆయుధం రూపించబడినా మనల్ని ఇబ్బంది పెట్టడానికి సైతాన్ని ఏ రూపంలో వచ్చినా యేసయ్య ఏం చేస్తున్నాడు? దాన్ని జయించడానికి మనకి శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏం గ్రహించాలి? యేసయ్య మనల్ని రక్షించడానికే కాదు సైతాను బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడని మనం గ్రహించాలి. ఒకవేళ మనకు అధికారం ఉందని మనం గ్రహించకపోతే ఏమవుతుంది? ప్రతిసారి ప్రతి శోధన వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తాం? ఏడుస్తూ కూర్చుంటాం. లేదా యేసయ్య సాయం చేయి ఎప్పుడు సాయం చేస్తావు అని అడుగుతూ ఉంటాం. కానీ ఆ శోధన అంతే ఉంటుంది. కానీ యేసయ్య ఏమన్నాడు? అపవాదిని ఎదిరించాలి. మీరు ఎదిరించండి, నేను మీకు శక్తిని ఇచ్చి ఉన్నాను, సైతాను బలమంతటి మీద శక్తిని ఇచ్చి ఉన్నాను, ఏది అంత మాత్రం హాని చేయదు, మీరు ఎదిరించినప్పుడే సైతాను పారిపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు తీసేస్తావయ్యా అని అడగకుండా మనం సైతాన్ని ఎదిరించేవారిలాగా ఉండాలి. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? సైతాన్ని ఎదిరియటం నేర్చుకోవాలి. ఎలా ఎదిరిస్తాం? రోజు వాక్యంలో బలపడటం ద్వారా, వాక్యం మీద నుంచోవడం ద్వారా మనం సైతాన్ని ఎదిరించగలుగుతాం. ఇది ఒకసారి నాతో చెప్పండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. ఇంకోటి ఇది ఒకసారి లాస్ట్ చెప్దాం. ఎవరు చెప్తారు? ఇది లూకా 10:19. ఓకే. సైతాను బలమంతటి మీదను నాతో పలకండి, మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది ఎంత మాత్రమును మీకు హాని చేయదు, మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యేసయ్య మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. మన సైతాన్ని ఎదిరించడం నేర్చుకోవాలి. ఎదిరించినప్పుడే సైతాన్ మన వద్ద నుంచి పారిపోవును. అది అనారోగ్యమైనా సరే, ఆర్థిక ఇబ్బంది అయినా సరే, సైతాన్ పెట్టి ఏ శోధన అయినా సరే మనం ఎదిరించినప్పుడే అది మన దగ్గర నుంచి పారిపోతుంది.
సార్ నెక్స్ట్ వీక్ నుంచి మనం ప్రతిరోజు వాక్యం చదవటం నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా ఎవరన్నా ఒకవేళ చదవని వాళ్ళు ఉన్నా ఇక నుంచి మనం చదవటం నేర్చుకుందాం. రోజు కనీసం 5 నిమిషాలనే ఎవరికన్నా టైం ఉంటుందా వాక్యం చదవడానికి? ఎవరికన్నా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ఒకవేళ ఎంత ఇబ్బంది అయినా మనం ఓపిక చేసుకొని ఎలా అన్నం తింటామో, ఇప్పుడు నుంచి ఏం చేయాలి? 5 నిమిషాలు వాక్యం చదవటానికైనా మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. నిజంగా ఈ రిజరెక్షన్ అంటేనే ఒక అధికారం బలంతో కూడినటువంటిది. దేవుడు మనకి సంపూర్ణ అధికారాన్ని మరి ఇవ్వడం కోసమే ఈ విధంగా దేవుడు మరణాలని జయించి తిరిగి లేచాడు. కాబట్టి మనము ఈ శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం అలాగే ఆ శక్తి బలమును లేనటువంటి వారంగా మనం ఉండకూడదు. అందుకని పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారే ఉన్నారు అని తిమోతీయులకు రాసిన పత్రికలో దేవుడు సెలవిస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మన పాపాల కోసం, మన అపరాధముల కోసం, మనం చేసినటువంటి ఆ యొక్క తప్పులన్నిటి కోసం, పాపాలన్నిటి కోసం శిక్ష యేసు ప్రభు అనుభవించారు. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 3వ వచనం నుంచి, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించేది అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి లేఖనాల ప్రకారం వాక్యానుసారంగా యేసు ప్రభు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది ఒక గొప్ప సత్యం. ఈ రిజరెక్షన్, పునరుద్ధానం అనేటువంటిది లేకపోతే మనకు సాతానుపై విజయం లేదు. ఇందాక కూడా వాక్యాలు ఉన్నాం కదా, అవన్నీ కూడా ఆ అధికారం, ఆ బలము, ఈ సత్యం మనం తెలుసుకొని మనం పలికినప్పుడే సాతానుడు భయపడతాడు. లేకపోతే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని మనం నమ్మకపోతే ఆ శక్తి లేదని సాతానుడు గ్రహిస్తాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిలువలో వేలాడి మరణించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభు తిరిగి లేస్తాడు అని చెప్పేటువంటి మాటను గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు యేసు ప్రభు తిరిగి లేస్తాడు అనేటువంటి మాట గుర్తుపెట్టుకొని వారు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తున్నారు. ఏమని చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరిచే దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరు? వీళ్ళు దేవుని తెలిసిన వాళ్ళే, దేవుని యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చే వాళ్ళే. ప్రధాన యాజకులు ఎవరు? దేవుని మందిరంలో ఉండి ప్రార్థించేవారు కదా, దేవుని తరపున దేవునికి మొరపెట్టేటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఏమంటున్నారు? పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులను లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదే ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి
మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. సమాధిని ఇప్పుడు ఏం చేసేసారు? వాళ్ళు ముద్ర వేసేసారు. ఒక రాయి అడ్డం పెట్టేసి ముద్ర వేసేసారు. అంటే ఎవరు ముట్టడానికి లేదు, ఎవరు ఓపెన్ చేయడానికి లేదు. ఒక అధికారంతో కూడినటువంటి సైన్యము, ఒక ముద్ర అక్కడ వేసేసారు. కాబట్టి రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసేసారు. ఇది ఏమన్నా యేసుప్రభు పునరుద్ధానాన్ని ఆపిందా? యేసుప్రభు తిరిగి లేవటానికి ఆ రాయి అడ్డం వచ్చిందా? అడ్డం వచ్చిందా? ఏమన్నా ఏమీ లేదు కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, యేసుప్రభు ఆ దేవుని దూత పరలోకం నుంచి కిందకి దిగి వచ్చి, చూడండి 28వ అధ్యాయంలో మనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చోండి. అప్పుడు యేసుప్రభు బయటికి వెళ్ళాడా? ఏంటేసి దూత వచ్చి రాయి తీసి యేసుప్రభు లేచి వెళ్ళిపోయాడా? లేకపోతే ఎట్లా? మనుషులు తెలుసుకోవాలని, మనుషులకు అర్థం అవ్వాలని దూత పైనుంచి కిందకు వచ్చి రాయిని బొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు. ఎందుకంటే యేసుప్రభు ఇక్కడ లేడు అని. లేకపోతే ఆ ముద్ర అలాగే ఉండి రాయి అలాగే ఉంటే ఏమనుకునేవాళ్ళు? యేసుప్రభు ఇంకా లోపల ఉన్నాడు అని అందరూ అర్థం చేసుకునేవాళ్ళు. ఆ ముద్ర ఎవరు తీసే అధికారం లేదు, ఎవరు తీయడానికి లేదు. మనుషులు తీస్తే వాళ్ళని చంపేస్తారు. అందుకని ఏం చేశాడు దేవుడు? పరలోకం నుంచి దేవుని దూతని పంపించి ఆ రాయిని దొర్లించి రాయి మీద దూత కూర్చున్నాడు. ఒకటి అప్పుడు 3వ దినమున కొంతమంది వచ్చి చూసి యేసుప్రభు లేడు అని ఆ యొక్క పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది ఇక్కడ యేసుప్రభు ప్రాణం పెట్టినప్పుడు, చనిపోయినప్పుడు భూకంపం కలిగింది తెలుసా? యేసుప్రభు ఈ ఆదివారం పునరుద్ధానం అప్పుడు కూడా మహాభూకంపం కలిగను అని 28:2 వచనంలో మనం చూస్తున్నాం. ఇదిగో ప్రభు దూత పరలోకం దిగి వచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగను. ఇది కూడా ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పడానికి ఈ యొక్క భూకంపం. అంతకుముందు యేసు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు భూకంపం ఏంది? యేసు ప్రభు చనిపోయాడు అని తెలుసుకోవడానికి కదా. భూమి అంతా బద్దలైపోయింది కదా, భూకంపం వచ్చేసింది, బండలు బద్దలైపోయాయి. ఏంటి ఏదో వింత జరుగుతుంది, మనం ఒకవేళ భూకంపం వస్తే ఇలా కూర్చుంటామా? అంటే ఏంది? ఎవరి పనులు వాళ్ళు మానేసి ఏంటో ఏం జరుగుతుంది అని తెలుసుకునే అంత సృష్టిలో ఒక విపత్తును కలుగు చేశాడు దేవుడు. కాబట్టి యేసు ప్రభు కూడా పునరుద్ధానుడై లేచిన తర్వాత, దేవుని దూత వచ్చి బొర్లించిన తర్వాత, రాయి అంతా కూడా తీసేసి సమాధి ఓపెన్ అయిపోయిన తర్వాత మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వనకి చచ్చిన వారి వలె ఉండిరి. ఆ యొక్క కావలి వారు కూడా వణికిపోయారు, చచ్చిపోయినటువంటి వారిలాగా పడిపోయారు. ఆ దూతను చూడంగానే భయంకరమైనటువంటి పరిస్థితి వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసుప్రభు ఎవరు అంటే, యేసుప్రభు పునరుద్ధానుడు అని తెలుసుకోవడానికి దేవుడి గొప్ప కార్యాన్ని కలుగు చేస్తున్నాడు. ఆ మహాభూకంపము కలిగింది, తర్వాత రాయి బొర్లించబడింది, ఆ రాయి మీద దేవుని దూత కూర్చుంది చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చూసేటప్పటికి అందరికీ ఆశ్చర్యము, వింత అనిపిస్తుంది. ఏంటిది అంటే, యేసుప్రభు 3వ దినం తిరిగి లేస్తానన్నాడు, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. కానీ చాలామంది భయపడి, శిష్యులందరూ భయపడి అందరూ కూడా వారి ఇళ్లలోనే ఉండిపోయారు. కొంతమంది మాత్రం పేతురు, యోహాను శిష్యులు మాత్రం సమాధి దగ్గరకు వచ్చి చూస్తున్నట్టుగా, మగ్దలేని మరియా వెళ్ళి చెప్పిన తర్వాత వచ్చినట్టుగా మనం చూడగలం. ఇంకొక డౌట్ ఏంటంటే, సమాధుల్లో
యేసుప్రభు ఉన్నాడు అనుకొని చూసే దానికి వెళ్ళేటువంటి వారు కొంతమంది. యేసుప్రభు ఇంకా సమాధిలో ఉన్నాడు, యేసుప్రభు యొక్క శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలి, లేకపోతే ఏదైనా చేయాలి, పూలతో అలంకరించాలి. ఇప్పుడు కూడా ఈ రోజంతా సమాధి తోటలో అందరూ పండుగలు చేసుకుంటూ ఉంటారు కదా. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు అని చెప్తున్నాడు కదా. కాబట్టి నేను అనుకుంటాను, ఇంతమంది వెళ్ళినా యేసుప్రభు తల్లి మరియ మాత్రం సమాధి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడ ఉందా యేసుప్రభు తల్లి మరియమ్మ సమాధి దగ్గరికి వెళ్ళినట్టు ఎక్కడ లేదు. మగ్దలేని మరియ, ఇంకో మరియ, వాళ్ళు వీళ్ళు శిష్యులు కొంతమంది వెళ్ళారు. కానీ యేసుప్రభు తల్లి మరియ సమాధి దగ్గరికి వెళ్ళి యేసే ఉన్నాడేమో చూద్దామని మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే ఆమెకి అర్థమైపోయింది, ఆయన దేవుడు, ఆయన మూడవ దినం సజీవుడై లేవుస్తాడు, ఆయన మనం సమాధుల్లో వెతకాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి గొప్ప సత్యము మన యొక్క మరియ, యేసుప్రభు తల్లి అయిన మరియ తెలుసుకుంది. కానీ వీళ్ళందరికీ ఇంకా అర్థం కాలేదు. వీళ్ళందరూ కూడా సమాధుల్లో చూస్తాం. మగ్దలేని మరియ కూడా పెందలకడ లేచి వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ఉన్నాడేమో, ఆయన కావాలి, ఆయన చూడాలి, ఆయన ఎత్తుకోమైనా పోతాను, ఎక్కడ పోయాడు, ఎక్కడున్నాడు అని ఆమె ఏడుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆ యొక్క సమాధుల్లో చూసేటువంటి వారుగా ఉన్నారు. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి దానికి మరియ మాత్రం వెళ్ళలేదు. మరియ మాత్రం నమ్మింది. ఆ యొక్క దేవుని మాటలన్నీ గ్రహించి ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడై లేచేటువంటి దేవుడు అని తెలుసుకొని దేవుని ఎంతగానో మహిమపరచడానికి ఇష్టపడుతుంది. యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో కూడా పునరుద్ధానం అనేటువంటిది నమ్మనేటువంటి వారు ఉన్నారు. పునరుద్ధానము లేదనేటువంటి వారు సద్దూకయ్యులు అనేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు కూడా యేసు ప్రభు పునరుద్ధానం గురించి చెప్తూ ఉంటే, పునరుద్ధానం అనేటువంటిది ఉంది. పునరుద్ధానము అంటే ఏంటంటే మరణం నుంచి తిరిగి లేవడం కదా, మరణం నుంచి తిరిగి లేవడం. కాబట్టి ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు అని యేసు ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. ఏంటంటే, నేను దేవుడునని రుజువుపరచుకోవడం కోసము నేను సమాధి చేయబడి మూడవ దినంన తిరిగి లేవుస్తాను అని చెప్పిన మాట వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క శ్రేష్టమైన దినంలో, ఈ యొక్క ఈస్టర్ దినంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం అయితే మనం కూడా ఈ పునరుత్థాన ఆ యొక్క అనుభవం మనలో కలగాలి. పునరుత్థాన శక్తి అంటే ఏంటంటే, పాపం విషయమై మనం మృతి చెంది నీతి విషయమే మనం జీవించడమే పునరుద్ధానం. ఈ పునరుద్ధానం అనేటువంటిది లేకపోతే మన జీవితంలో మనము ఇంకా పాపంలోనే ఉండి నాశనానికి, అగ్నిగుండానికి వెళ్ళే వారంగా ఉంటాం. అందుకని దేవా, ఈ పునరుద్ధాన శక్తి ఏంటంటే మనల్ని కూడా పాపంలో ఉన్నటువంటి మనల్ని ఆయన జీవింపజేయటానికి శక్తి కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకనే మనము ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూస్తే, పదిహేనవ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను, అంటే ఆదాము ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. మనుషుడంటే ఎవరు? ఆయన దేవుడే మానవుడిగా మరలా ఈ లోకంలో పుట్టి, ఒక మనుషుని ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో అలాగే పాపం నుంచి విముక్తి కలిగించడం కోసం ఆయన మానవుడిగా పుట్టి మనుషుని ద్వారానే పునరుద్ధానం కలగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనుషుని ద్వారా మరణము ఎలా వచ్చిందో అలాగే మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. అందుకని ఆయన దావీదు వంశంలో యేసుప్రభు జన్మించేటువంటి వ్యక్తిగా ఈ లోకంలో పుట్టాడు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక అధికారంతో కూడినటువంటి మాట.
ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. ఈ యొక్క ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఈ లోకంలో జీవించి మరణిస్తామో అప్పుడు ఆయన వారిని దేవుడు మరలా పునరుద్ధానాన్ని అనుభవంలో ఉన్నటువంటి వారిని ఆయన రాజ్యంలో తీసుకువెళ్ళటానికి ఆయన బ్రతికించేటువంటి వాడుగా దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ గొప్ప సత్యాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే దేవుడు కోరుకుంటున్నాడు. 42వ వచనంలో కూడా చూస్తే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ, జీవింపజేసేటువంటి ఆత్మ. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఇందుకోసమే యేసు ప్రభు మనల్ని బ్రతికించడం కోసం ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం ఆయన చనిపోయి అలాగే ఉంటే ఇదంతా కూడా రక్షణ అనుభవం మనకి రాదు, ఇదంతా కూడా వ్యర్థమైపోయేది. అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే 3వ దినం చెప్పిన విధంగా 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి లేస్తానన్నాడు. ఎలా లేస్తాడో అని అందరు చూసి కావలి వారిని పెట్టారు, సమాధికి రాయి పెట్టి ముద్ర వేసేశారు. అవన్నీ కూడా దేవుని యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయాయి. అందుకనే ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, పునరుద్ధాన దినమున పునరుద్ధానము లేదు అనేటువంటి సద్దుకయ్యులు కూడా ఉన్నారు. సద్దుకయ్యులు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు మాటలు నమ్మలేదు. వాళ్ళు పునరుద్ధానం ఉంది, తర్వాత మనం కూడా పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి అనేటువంటి మాట వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు. పునరుద్ధానం అనేటువంటి ఆ శక్తి ఉంటే పరలోక రాజ్యంలో ఉంటాం, లేకపోతే నరకంలో ఉంటాం. ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు కూడా ఆ యొక్క పునరుద్ధానం గురించి చెప్తుంటే సరిగా వినలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు. అసలు పునరుద్ధానం ఎందుకుంటుంది లేదు అనేటువంటి విధంగా వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు యేసుప్రభు దగ్గరికి వచ్చి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనంలో పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినాడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదర సంతానం కలుగు చేయవాలని మోషే చెప్పాను. ఇలాగ ఒకడు ఉన్నాడు, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు, చనిపోయాడు. వాళ్ళు 7 మంది అన్నదమ్ములు ఉంటే చివరి వాడి వరకు 7 మంది కూడా వివాహం చేసుకున్నారు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఆ 7 మంది చనిపోయారు, ఈమె చనిపోయింది. ఈ చనిపోయిన తర్వాత పునరుద్ధానం అంటున్నావు కదా, పునరుద్ధానంలో అంటే ఆ పరలోకంలో ఈయన ఇక్కడ భారీగా ఉండినటువంటి ఈమె ఈ 7 మందిలో ఎవరికి భారీగా ఉంటుంది ఏంటి ఇది అని యేసుప్రభు దగ్గర ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంటే పునరుద్ధానమే లేదు అని, వాళ్ళ పునరుద్ధానం గురించి నమ్మేటువంటి ఆ యొక్క మనుషులు కాదు. అందుకు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు. 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరినూ పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాను. పరలోకంలో కూడా మళ్ళా పెళ్ళిళ్ళు, మళ్ళా పిల్లలు, బాధ్యతలు ఉన్నాయంటే అది ఈ భూలోకమే అయిపోయేది. అందుకని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఏమని, పరలోకమందు పెళ్ళి చేసుకోవడము ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా లేవని చెప్తున్నాడు. పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె దేవుని యొక్క కుమారుల వలె ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత మంచి మాట. అందుకనే వాళ్ళకి ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత అర్థమవుతుంది. 33వ వచనంలో ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కాబట్టి ఈ సద్దూకయ్యులకి డౌట్ ఉంటే ఆ డౌట్ని క్లియర్ చేస్తున్నాడు యేసుప్రభు. కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు యేసుప్రభు యొక్క మాటలు మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం పొరపడుతూ ఉంటాం.
ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే ఇక్కడ దేవుడు ఎలాంటి దేవుడు మనకు అర్థమవుతుంది. ఈ దేవుడు మృతుడై తిరిగి లేచినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చూడండి, ఇది చాలా గొప్ప విషయం. ఈ లోకములో మనుషుల యొక్క శరీరాలు కులిపోయాయేమో కానీ యేసుప్రభు యొక్క శరీరం అక్కడ లేదు. ఆయన సజీవుడిగా లేపబడ్డాడు. ఆయన దేవుడు కాబట్టి లేపబడ్డాడు. అందుకనే ఈ యొక్క అధికారము, మనుషులందరినీ పరలోకానికి తీసుకెళ్లేటువంటి గొప్ప అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే ఈ యొక్క దినమున మనం కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లోండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మనకు కూడా ఈ రెజరక్షన్ అనేటువంటిది, ఈ పునరుద్ధానం అనేటువంటిది దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. మనకు కూడా యేసుప్రభు చనిపోయాడు అనేటువంటిదే కాదు, యేసుప్రభు సమాజం తిరిగి లేచాడు అని ఈరోజు ఈస్టర్ ఆరాధన జరుపుకుంటున్నాం. అందరూ కొండ మీదకి వెళ్తున్నారు, సమాధిలోకి వెళ్తున్నారు. కానీ మనం కూడా పాపంలో ఉండి మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమే ఉండగా అని ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. చనిపోయినటువంటి ఆ స్థితిలోంచి దేవుడు నన్ను లేపాడు అనేటువంటి తెలుసుకోకపోతే మన జీవితంలో ఆశీర్వాదం లేదు. అందుకనే ఇక్కడ దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. యేసుప్రభు సజీవుడు అని ఎలాగైతే తెలుసుకుంటున్నామో మనం కూడా పాపములో లేము. మనము పాపములో ఉన్నటువంటి మనల్ని దేవుడు బ్రతికింపజేశాడు, మనం ఇప్పుడు జీవింపజేశాడు దేవుడు అని మనం ఎంతగానో స్తుతించాలి. అంతేకాకుండా మన మీద రుణముగా మనం చేసినటువంటి తప్పులన్నిటి కోసం ఉన్నటువంటి ఆ పత్రమును ఏం చేశాడు దేవుడు? సాతాను చేతిలో తీసుకొని దాన్ని ఆ చేవ్రాతను తుడిచేసి సిలువ కొట్టేశాడండి. అంటే మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా కౌంట్ చేసి రాసేవాడు ఎవరంటే సాతానుడు. మనం చేసినవన్నీ కూడా తప్పులన్నీ కూడా రాసుకునేవాడు సాతానుడు. రాసి ఏం చేస్తాడు? ఇదిగో చూసావా, ఈమె చేసిన తప్పులని దేవుడి దగ్గర చూపించేవాడిగా ఉన్నాడు. అలాంటి ఈ సాతాను దగ్గర నుంచి యేసుప్రభు యొక్క మరణము పునరుద్ధానాల ద్వారా ఆయన జయించి సాతాను దగ్గర నుంచి ఆ పత్రాన్ని తీసుకొని తుడిచివేసేసి ఏం చేశాడంటే సిలువ కొట్టి, ఇది చాలా గొప్ప విషయం. తర్వాత ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను, అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. కాబట్టి ఈ యొక్క గొప్ప దేవుడిగా, శక్తిగల దేవుడిగా మన దేవుడు ఉంటున్నాడు. అందుకనే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఒక సాతాను యొక్క బంధకాలు మన జీవితంలో మనం సాతానికి బానిస అయిపోయినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మనల్ని వదిలిపెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు మనకి శక్తిని, అధికారం ఇచ్చాడు. యేసుప్రభువును నా కోసం ఆ శిలువలో ఈ మరణ పునరుద్ధానాల ద్వారా ఇందాక మన కన్ఫెషన్లో ఎలాగైతే ఆ శక్తిని మనకి ఇచ్చాడో, ఆ అధికారాన్ని మనకి ఇచ్చాడో, అవన్నీ కూడా తెలుసుకుంటే మనం కూడా సాతాను ఎదిరించగలం. ఆ పునరుద్ధాన బలమును, శక్తిని మనం పొందుకోగలం. ఇక్కడ రాజులు 2వ రాజుల గ్రంథంలో కూడా ఈ ఒక విషయాన్ని మనం చూడగలం.
రెండవ రాజు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, ఆమె ఆయన చనిపోతే విధవరాలుగా ఉంది. మరి యొక్క 2 పిల్లలు ఉన్నారు. ఎవరు వచ్చి వేధిస్తున్నారంటే అప్పుల వాళ్ళు వచ్చి వేధిస్తున్నారు. అప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉంది, అయ్యా నాకు ఉన్నటువంటి 2 కుమారులు కూడా తీసుకెళ్లాలని వస్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితి ఏంటి? నా యొక్క భర్త మీ యొక్క గొప్ప సేవకుడిగా ఉన్నాడు కదా, మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు, నీ దగ్గర ఏముందంటే ఒక నూనె కుండ మాత్రమే ఉంది అని చెప్పినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర తీసుకొని అన్ని పాత్రలన్నీ ఆ నూనె దాంట్లో పోయినప్పుడు అన్నీ కూడా నిండిపోయాయి. అప్పుడు ఆ నూనె ఆగిపోయింది. ఏం చేశాడు అప్పుడు? మరలా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాత్రలన్నీ నిండిపోయాయని చెప్పిన తర్వాత 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మన మన ఆ అప్పుల బాధ నుంచి ఆమె ఏ విధంగా విముక్తి పొందింది అంటే, ఆ యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి మాట విని ఆ యొక్క మాట ప్రకారంగా చేసినప్పుడు ఆ నూనె సమృద్ధిగా వచ్చింది. ఆ యొక్క సంపద, డబ్బులు వచ్చాయి, అప్పులన్నీ తీర్చేసుకుంది. ఇంకా ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుల వాళ్ళు ఏం చేశారు? ఎలా వచ్చింది ఈ డబ్బు కదా, ఆశ్చర్యపోయే విధంగా. కాబట్టి ఈరోజు అదే మన జీవితంలో కూడా మనకు విరోధంగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా, ఆ బలహీనతలన్నీ కూడా సాతానుడు ఎత్తి చూపించే పరిస్థితి. నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అర్హత లేదు, నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి యోగ్యత లేదు అని చెప్పేటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఆయన పునరుద్ధాన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదాము. కాబట్టి మృతుల పునరుద్ధానం. కాబట్టి ఈ యొక్క రిజరక్షన్ పవర్ ఏంటంటే దేవుని అందరి విశ్వాసము, తర్వాత బాప్తిస్మము అనేటువంటిది, దాని గురించిన బోధ, తర్వాత హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు అంటే ఎటర్నల్ జడ్జిమెంట్ ఉంటుంది, అంటే నిత్య అగ్నిగుండానికి వెళ్ళటానికి ఆ యొక్క తీర్పు ఉంటుంది. అందుకని ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంట. కాబట్టి విశ్వాసం వలన, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మము, తర్వాత హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, తర్వాత తీర్పు, ఇవన్నీ కూడా 5 భాగాల్ని ఇక్కడ అనుగ్రహించాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినంలో దేవుడు పునరుద్ధాన శక్తిని, బలమును మనకి అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన అక్కడ లేడు, తిరిగి లేచాడు అని ఆయన చెప్తున్నట్టుగా ఆ దూతలు చెప్తున్నాయి, ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు, ఖాళీ సమాధి ఉందని. కానీ మగ్దలేని మరియ మాత్రం ఏడుస్తూ ఉంది. కాబట్టి ఏడ్చి ఎందుకు ఫస్ట్ మగ్దలేని మరియకే యేసుప్రభు కనిపించాడు కదా. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదల, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వేదన, కన్నీరు దేవుడు చూచి ఆమెకే మొట్టమొదటిగా కనిపించాడు. యేసుప్రభు పునరుద్ధానుడైనటువంటి దేవుడు మనకు కూడా ఆయన మనతో మాట్లాడతాడు, మనతో ఆయన మాట్లాడాలని ఇష్టపడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఎంతోమంది అవిశ్వాసంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఇంకా అవిశ్వాసంలో ఉన్నారని, ఆ యొక్క పునరుద్ధానాన్ని ఇంకా తెలుసుకోలేకపోయారని, యేసు ప్రభు 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. డైరెక్ట్గా సడన్గా అలాగే వెళ్ళిపోలేదు. ఆయన నేను దేవుని కదా అని సడన్గా లేచి వెళ్ళిపోయి, లేడండి ఆయన దేవుడని చెప్తే నమ్మరని ఏం చేశాడు, 40 రోజులు అలాగే ఈ భూమి మీద ఉన్నాడు.
తర్వాత ఏం చేశాడు? 40 రోజుల నుండి ఎవరైతే ఇంకా నమ్మలేదో, ఎవరైతే ఇంకా అవిశ్వాసంలో ఉన్నారో వారందరికీ కూడా యేసు ప్రభు కనిపించి వారిని బలపరిచి యేసు ప్రభు 40 రోజుల తర్వాత ఆరోహణలో వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యంగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు మరణించి అలాగే 3వ దినం లేచి అలాగే వెళ్ళిపోలేదు. యేసు ప్రభు 40 రోజులు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కనిపించి అందరితో మాట్లాడి ఆ యొక్క గాయాలు చూపించి ఆయన తిరిగి ఆరోహణుడై మళ్ళీ అందరికి కనిపించేలాగానే కనిపిస్తూనే వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యమో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా ఆయన తిరిగి వెళ్ళాడో ఆ విధంగానే మళ్ళా తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా రాబోతున్నాడు. అందుకనే మనం కూడా ఈ పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్నటువంటి బిడ్డలంగా మనం ఈ లోకంలో ఉండాలి. యేసు ప్రభు మరణించి అలాగే సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. అందుకని మనం కూడా ఎందుకు ఈ పునరుద్ధానము అంటే కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. నూతన జీవము పొందిన వారమే, నూతన జీవం, న్యూ లైఫ్, నూతన జీవం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఎందుకు అంటే మనం నూతనమైనటువంటి జీవం పొందటానికి. మనం నూతన జీవం పొందటానికి దేవుడు మనకి యొక్క పునరుద్ధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పాపంలో అపరాధంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు బలపరచడానికి దేవుడి గొప్ప కార్యం చేశాడు. 4వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడటకై లేపబడెను. నీతిమంతులుగా తీర్చబడ్డానికి. నీతిమంతులు కాదంటే మనము నరకంలో ఉంటాం. అందుకని దేవుడు ఎందుకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు అంటే మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే 6వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాము. దేవుని విషయమై అంటే క్రీస్తు కోసము మనం జీవిస్తున్నాం, దేవుని కోసం మనం జీవిస్తున్నాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసిన సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. కాబట్టి క్రీస్తు కోసం జీవించడానికి ఆయన ఈ యొక్క పునరుద్ధానుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఇంకొకటి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ 2:7. ఆయనతో కూడా కూర్చుండబెట్టి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎందుకు ఈ రిజరెక్షన్ మనకు కావాలి, పునరుద్ధానం కావాలి అంటే ఆయనతో కూడా కూర్చోబెట్టాలి. అంటే మన పాపంలోంచి మనల్ని లేపి ఆయన ఈ యొక్క నూతన జీవాన్నిచ్చి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు కూర్చుండేటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. తర్వాత ఇంకొకటి చూస్తే క్రీస్తు యేసునందు మనలను ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టడానికి ఈ గొప్ప కార్యం చేస్తున్నాడు. 7వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 7:4. రోమ 7:4. మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు చూడండి, అది ఒక గ్రేట్ ఫ్రూట్ అన్నమాట. దేవుడు మనల్ని నూతనమైనటువంటి అనుభవం ఎందుకు, ఆయన పునరుద్ధానం ఎందుకు అంటే దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తువుని వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతరి దేవుని బిడ్డలుగా లేపబడ్డారు. ఎందుకంటే మనము
ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఫలము ఫలించటానికే దేవుడు యొక్క మృతుల పునరుద్ధానం అనేటువంటిది దేవుడు కలుగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము రోమాపత్రిక 11:8-11. మృతులలో నుండి యేసును లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఇది ఈ రిజరెక్షన్ పవర్ ఏంటంటే, ఆ పాపము నుంచి, పాప అధికారం నుంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించి జీవింపజేసి ఆయనతో కూడా నివసించడానికి దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అధికారం. కాబట్టి ఈ రిజరెక్షన్ అనేటువంటిది దేవుడు మరణం నుంచి దేవుడు ఈ యొక్క పునరుద్ధానాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. మనల్ని కూడా అంతే, పాపంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆ యొక్క పాపము నుంచి, పాప బంధకాల నుంచి విడిపించి, ఎవరైతే ఆయన దేవుడని నమ్మి, నా కోసం చనిపోయాడని నమ్మి, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్మితే, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? రక్షణ ఇస్తాడు. మనం కూడా పాపముల విషయమై తిరిగి లేచినటువంటి అనుభవంలో ఉండి, తిరిగి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో కూర్చున్నటువంటి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన సజీవుడైనటువంటి దేవుడిగా తను తాను కనబరుచుకొని మనల్ని ఎంతగానో దీవించడానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. ఈ పునరుద్ధాన దినమున ఆయన సమాధుల్లోనే వెతకకుండా, ఆయన ఎక్కడున్నాడో అని వెతకకుండా, ఆయన తిరిగి లేచాడు, ఆయన అక్కడ లేడు అనేటువంటి విశ్వాసంతో 40 రోజుల నుండి అందరు కనిపించి అందరు బలపరిచి వెళ్ళినటువంటి దేవుడు ఏ విధంగా ఆయన ఆరోహణుడై కనిపిస్తూ వెళ్ళిపోయాడో, అదే రీతిగా మళ్ళా రాబోతున్నాడు. ఎలా వస్తాడైనా ఆయన మేఘారూఢుడే వస్తున్నాడు. కనురెప్పపాటులో, అంటే 1 సెకండ్ కన్నా ఇంకా తక్కువ అంట, ఆయన కనురెప్పపాటులో ఆయన తన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతాడండి. కాబట్టి మనము ఆయన బిడ్డలమైతే ఆయన రాజ్యంలో ఉంటాము, ఆయన బిడ్డలం కాదంటే ఆయన నరకంలో ఉంటాము. అందుకని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు నరకానికి, అగ్ని. ఆ యొక్క పునరుద్ధానం అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి పునరుద్ధానం అంటే మనం పరలోకానికి వెళ్ళటానికి, నరకానికి వెళ్ళటానికి. సాతానుడు కాసుకొని ఉంటాడు నా బిడ్డలు అని. మనం దేవుని నమ్ముకోకపోతే, మన ఈ లోకంలో జీవించిన జీవిత కాలంలో ఈయన మరణ పునరుద్ధానాలు నమ్మి మన పాపాల విషయమే ఒప్పుకొని ఆ నీతి విషయమై జీవించేటువంటి అనుభవంలో లేకపోతే, సాతానుడు నా యొక్క రాజ్యంలోనికి లేదా నరకంలోనికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలంగా దేవుని యొక్క రాజ్యంలోనికి చేరినట్లుగా ఈ యొక్క పునరుద్ధాన శక్తి అనుభవాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం దయచేసి తల ఉంచి కళ్ళు మూసుకుందాం. 1 నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నువ్వు సమాధి చేయబడి అలాగే సమాధిలో లేవు నాయన. సమాధికి రాయి వేసి ముద్ర వేసిన నువ్వు తిరిగి లేచినటువంటి దేవుడిగా ఉంటున్నావు. పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడు. మమ్మల్ని కూడా పాపంలో, పాప బంధకాల్లో బానిసలుగా ఉండుకోకుండా మమ్మల్ని విడిపించినటువంటి గొప్ప దేవుడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ రాజ్యంలో మీతో పాటు ఉండే అర్హతను, యోగ్యతను ఈ మరణ పునరుద్ధానాల ద్వారా మాకు అనుగ్రహించి, సాతాను యొక్క కార్యం నుంచి, సాతాను యొక్క బలం నుంచి మనం విడిపించిన దేవుడు అని దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. దయచేసి అందరం కూడా దేవుని వేడుకుందాం. దేవుని సన్నిధిలో ఆ పునరుద్ధాన శక్తిని, బలము నాకు కూడా దయచేయండి ప్రభా. ఎంత గొప్ప దేవుడు. ఈ యొక్క ఆ బంధకాలు ఎవరు కూడా బంధించి ఉంచడం అసాధ్యమని రాయబడింది. ఆ మరణము లేకపోతే సమాధి, ఆ రాయి, ఏది కూడా ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. ఎంత శక్తిగల దేవుడుగా నాకున్నందుకే నీకు వందనాలు ప్రభా అని దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. 1 నిమిషం మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. 1 నిమిషం మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. ఒకరు ఆరాధన చేద్దాం. ఆరాధన చేసిన తర్వాత ప్రభు బలిలో మనం పాల్పొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభు యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి
ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గూర్చు రక్తంను గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రం స్తోత్రం స్తుతులు నాయన. ఈ పాత్రను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వించి పరిశుద్ధపరిచి మీ అమూల్యమైనటువంటి శరీరంగా మార్చినందుకే స్తోత్రం నాయన. మా పాపముల అపరాధముల కోసమై వచ్చిన శిక్షణ అంతటి నాయన మీ శరీరంలో మీరు భరించి దేవా మా కోసం నాయన తండ్రి మీరు మరణించినటువంటి గొప్ప దేవుడు నాయన. మా శిక్షణ అంతటిని మీరు భరించి మాకు విడుదల విమోచన రక్షణ ఇచ్చినందుకే స్తోత్రం నాయన. ఈ శిక్ష మేము పొందాల్సి ఉంటుండగా మాకు బదులుగా మీరు పొంది మాకు విడుదలనిచ్చిన రక్షణనిచ్చిన గొప్ప దేవుడు అని స్తుతిస్తున్నాం. కొడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, కాలు చేతుల్లో చీలలు, ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకున్నారు దేవా. ఎంత ఘోర అతి ఘోరమైన మరణము మీరు మా కోసం అనుభవించి మాకు నా ప్రేమ చూపించి రక్షణ ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క పాత్ర మీరు ఆశీర్వించినందుకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సిద్ధపడిన వారు మీ కుడి హస్తాలు చూపించినట్టయితే ప్రభు పాత్ర మీకు అందించబడుతుంది. రజని వచ్చి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రేమల తండ్రి, జీవన మా రక్షక, ఈ పాత్ర మీరు ఆశీర్వించి పరిశుద్ధపరిచి మీ అమూల్యమైన రక్తంగా మార్చినందుకు స్తోత్రం. ఎన్నో గాయాలు, శ్రమలు, వేదనలు పొంది ఆ గాయాలలో నుంచి మీరు కాల్చిన రక్తం, ఈ రక్తమే మీ ప్రాణం మా కోసం బలిగా అర్పించారు. అలాగే రక్తమే మా పాపాలని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేసింది. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఇది నిబంధన రక్తముగా మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంకెవరికైనా ప్రభు పాత్ర అందకపోతే దయచేసి మీరు మీ చేతులు చూపించినట్టయితే ప్రభు పాత్ర అందించబడుతుంది. సావిత్ర మాటకి ఇచ్చారా పెద్ద ఆమెకి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవం గల మా రక్షక, స్తోత్రం స్తోత్రం స్తుతులు నాయన. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినంలో ప్రభా మీ సన్నిధిలో చేరి మీ వాక్య పేరులో మా జీవితాలను పరీక్ష చేసుకుని యోగ్యంగా పరిశుద్ధంగా పాలు పొందడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతకై యోగ్యతకై స్తోత్రం నాయన. మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు నాయన. మీ రాజ్యంలో ఉండటానికి మీరు మాకు అనుగ్రహించిన అర్హతను యోగ్యతను బట్టి స్తోత్రం నాయన. పునరుద్ధాన బలం ద్వారా మేము కూడా ఈ లోకంలోనైనా మీ బిడ్డలంగా జీవించాలని నేను ఇష్టపడుతున్నందుకే స్తోత్రం నాయన. జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అన్నట్టుగా తండ్రి మేము కూడా ఈ లోకంలో మీ బిడ్డలంగా మీకోసం జీవించడానికి ఇచ్చిన ఈ పునరుద్ధాన శక్తిని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం దేవా. సహాయం చేసిన దేవా స్తోత్రం నాయన. అలాగే నేను ఇంకా రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇంకా రక్షణ పొంది మీ యొక్క రాజ్యవారసులు అవ్వడానికి సహాయం చేయండి దేవా. వారు కూడా నాయన మీ నామంలో రక్షణ పొంది బాప్తిజం తీసుకొని మీ యొక్క బిడ్డలుగా జీవించడానికి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు అక్కడ ఆలస్యం నాయన తను చేస్తున్నారంటే ఎంతోమంది రక్షణ పొందాలనే ప్రభావ. మీరు అక్కడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు నాయన.
మనిషి యొక్క జీవితం ఎప్పుడు ముగుస్తుందో మాకైతే తెలియదు నాయన. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను కనికరించి రక్షణ పొందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మీరు తోడుగా నడిపించినందుకే స్తోత్రం చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఎలీషా వచ్చి కొన్ని విషయాలు తెలియజేస్తారు. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మొదటిగా హ్యాపీ ఈస్టర్ అందరికీ. ఈస్టర్ ఒకటేనే హ్యాపీనా? గుడ్ ఫ్రైడే హ్యాపీ కదా? కొన్ని చిన్న చిన్న సత్యాలు, కానీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. గుడ్ ఫ్రైడే హ్యాపీనా సాడా? హ్యాపీనా? ఎవరికి హ్యాపీ, ఎవరికి సాడ్? దేవుని రక్తం చేత కడగబడి ఆయన బిడ్డగా నువ్వు అంగీకరిస్తే, ఆయన రక్తంలో కడగబడితే నీకు హ్యాపీనే. సో చాలామంది అన్యులు, దేవుని తెలుసుకున్న వాళ్ళు, క్రిస్టియన్స్ అనబడే వాళ్ళు కూడా వాళ్ళకి తెలీదు. ఇంకా సొంత రక్షకుడిగా దేవుడు యేసయ్య లేకపోతే మనం హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏంటి హ్యాపీ చెప్తున్నావు, యేసయ్య బాధపడుతున్నాడు కదా సెలవులో, ఆయన నా కోసం నాకు బదులుగా చనిపోయాడు కాబట్టి నాకు హ్యాపీనే. నీకు ఆయన సొంత రక్షకుడిగా లేకపోతే నీకు సాడే. ఆ సాడ్నెస్లోంచి హ్యాపీగా మారాలి. సో మనము ఆ బాధలోంచి హ్యాపీగా రావడానికి మనకి గుడ్ ఫ్రైడే. సో ఈరోజు రిజర్వేషన్ దేవుని మాటలు చాలా చక్కగా విన్నాం కదా అందరం. వినుమట్టుకే కాకుండా వాటి ప్రకారం చేయవర్లాగా ఉండాలన్నాడు దేవుడు యేసయ్య. సో చెవిగలవారు వాక్యం వినుగాక అని వాక్యంలో ఉంది. అలాగే ఈరోజు స్పెషల్గా అసలు ఏంటి, మనము ఈ సెక్షన్ గివింగ్ గురించి మనం తీసుకున్నాం. అంటే ఇవ్వడం. దేవుడు మనకేమిచ్చాడు అదొకసారి చూద్దాం. కనిపిస్తుంది కదా, అందరూ నాతో కలిసి ఈ వాక్యం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. ఇక్కడ ఉంటే ఏదో పెద్దగా అనిపిస్తుంది. అయితే ప్రేమ అంటే ఏంటి? ఇవ్వడం. ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉంటారు. ఎవరైనా విన్నారా? వింటా ఉంటాం కదా మామూలుగా ఈ లోకంలో. ప్రేమ ఇవ్వడం. అందరు పక్కన వాళ్ళు చెప్పండి. ప్రేమ ఇవ్వడం. ప్రేమిస్తున్నాం అంటే ఇస్తున్నాం అని అర్థం. ఇవ్వడం లేకపోతే ప్రేమించలేదని అర్థం. సో మనం ఈ లోకంలో తల్లిదండ్రులైనా పిల్లలైనా ఏదో ఒకటి ఇవ్వడం అంటే ఓన్లీ డబ్బులే కాదు. మనం ఎన్నో విధాలుగా దేవునితో కనెక్ట్ అవ్వచ్చు. ఇవ్వడం అంటే ఓన్లీ డబ్బులనే కాదు, మనం సమయం ఇవ్వాలి. దేవునితో అనుబంధం పెంచుకోవడానికి మన ప్రయారిటీస్ ఇవ్వాలి. నీ ప్రయారిటీ ఏంటి ఈరోజు? అది నీకే తెలుసు, మీకే తెలుసు. మీరు అంతరంగంలో మీ హృదయంలో ప్రశ్న వేసుకున్నప్పుడు మీరు మీ ప్రయారిటీ ఏంటి? మీ ప్రయారిటీ ఎవరు ఈరోజు? దేవుడు అడుగుతున్నాడండి, మీరు ఏమి ఇవ్వగలరు నేను ఇచ్చిన దాంతో పోల్చుకుంటే? యేసయ్య మన కోసం బలిగా రావడానికి ఈ లోకంలోనికి తండ్రి పంపిస్తే వచ్చాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే కష్టంగా ఉంది. అయినా నా చిత్తం కాదు, నేను బలవడం నీకు ఇష్టమైతే నీ చిత్త ప్రకారం నేను చేస్తానని యేసయ్య తన చిత్తాన్ని ఆయన చిత్తానికి వదిలేశాడు. ఈరోజు తండ్రి మనకిచ్చిన కుమారుని మనకి ఇచ్చాడు కదా, దాంతో పోల్చుకుంటే మనం ఏమిస్తే సరిపోతుంది? ఈరోజు విజయం మనం పొందుకున్నాం, అవునా కదా? ఈరోజు విజయాన్ని మనం, సాతాను మీద అధికారాన్ని, విజయాన్ని మనకిచ్చాడు కదా దేవుడు. రక్షణ ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు, మన పాప బంధకాలు విడిపించాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, మనం చేయలేనిది చేసి పెట్టాడు. మనం ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం.
ఈరోజు మనం కోరుకునేది ఏంటి? ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, మన ప్రయారిటీస్ కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ గుమ్మం దాటిన తర్వాత, ఈ సంఘం నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రయారిటీస్ ఏంటి? మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? కనీసం ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన సిలువ బలియాగాన్ని మనము వెళ్ళిన ప్రతి చోట ఆయనకి సాక్షులుగా నిలబడాలి. ఈ చర్చ్ అనేది ఎంకరేజ్మెంట్ కోసం, లోకం ఆశగా ఎదురు చూస్తుంది మన కోసం. ఆయన మాట విడుదల చేసే నోరు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళిన పరిస్థితిలో జీవాన్ని పలకాలి. నువ్వు వెళ్ళిన ఆ సిచ్యువేషన్లో ఏదైతే దేవుడు మనకి ఆ ప్రదేశంలో పెట్టాడో అక్కడ మనం దేవుని ప్రతినిధిని. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని ప్రతినిధి. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం దేవుని ప్రతినిధిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన మనలో పెట్టిన జీవాన్ని మనం మిగతా వాళ్ళకి ఆ పాస్ చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ముందు మన హృదయంలో దేవుడు రావాలి, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించాలి. తర్వాత మన ప్రయారిటీ ఆయన అవ్వాలి, మన సమయం ఇవ్వాలి. సో ఇవన్నీ కోరుకుంటున్నాడు మన నుంచి యేసయ్య. ఈరోజు మన ప్రయారిటీస్ ఇస్తారా? ఈ గుమ్మం దాటిన తర్వాత ఆయనే నా ప్రథమైన ఉద్దేశం, నా ప్రధానమైన ఏమంటారు ప్రయారిటీ. నా ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, తర్వాతే నేను ఏదన్నా చేస్తాను. ఆయనకి నేను ఒక ప్రయారిటీ. మనము ఆయనకు టాప్ మోస్ట్ ప్రయారిటీ కాబట్టే ఆయన మన కోసం చనిపోయాడు. సో ప్రేమ అంటే ఇవ్వడం. మన ఇక్కడ నేర్చుకుంటున్నది ప్రేమ అంటే ఇవ్వడం. మీరేమిస్తున్నారు అనేది దేవుడు చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళి, అయ్యా నువ్వు నాకు ఇది ఇచ్చావు కాబట్టి నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను, కాబట్టి నేను ఈరోజు నా ప్రయారిటీ నీకు ఇస్తాను. నా ప్రథమైన తలంపు నీ తర్వాత ఎవరికైనా నువ్వేం చెప్తే నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకొని మీ హృదయాన్ని దేవుడికి అర్పించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాక ఆమేన్. మరి సమయంలో మన దేవునికి కానుకలు సమర్పించుకుందాం. ఒక ప్రత్యేకమైన పాట పాడుకుంటుండగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం. యవనస్తులు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ఆహ్వానిస్తున్నాం. నాలో నా నిత్యము ఒక సంబరం, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. ఏ పాటి వరం మమ్మల్ని ప్రేమించిన దేవుడు, గడపాయ కృప చూపిన దేవుడు, ఆయన ప్రేమను మనకిచ్చిన దేవుడు, మన భారమంతా తన వీపు మీద మోసిన దేవుడు, మనం ఎంతగానో హెచ్చించి ఆయన కృపలో కాచి కనికరించిన దేవుడు. ఆరాధన చేద్దాం. ఎవరి మౌనంగా ఉండద్దు, చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఆకాశ మహాకాశల పరదాలను దేవుని ఆరాధన చేద్దాం. ఏ పాటి నన్ను ప్రేమించినావు, ఈ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే తరగించి, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు మనం విడనాడలేదు, ఆయన నీడలోనే
ఆయన మన కాచి కాపాడాడు, మనం నడిపించాడు. లోకాన్ని రారాజు ఆయనే, మన జీవితానికి రహదారి అని, మన నావకు చుక్కానే ఉన్న దేవుడు. మన ఆరాధన చేద్దాం. మన గురి ఆయనే, సమస్తం ఆయనే, మన సర్వం ఆయనే, పర్వత శిఖరం ఆయనే. ఆయన మహిమతో మన కాచి కాపాడుతున్న ఆరాధన చేద్దాం. ఉన్నతమైనది ఆయన దివ్య చరితం, సాటి లేరు ఎవరికి. సర్వాధికారి దేవుని ఆరాధన చేద్దాం. మారిన దైవం ఆయనే, మహిమోన్నతుడు ఆయనే. యేసుని ఆరాధన చేద్దాం. మహిమపరుద్దాం, ఘనపరుద్దాం ఆయనే. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. లోకాన నేలే రారాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే, నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథా. పర్వత శిఖరం నీ మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటెలేరు నీకు, సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. మరి మంచి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం దేవుని యొక్క రాకడలో ఎత్తబడే బిడ్డలంగా దేవుని రాజ్యంలో ఉండినట్లుగా మనము రక్షణ బాప్తిస్మం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి ఆయన బిడ్డలైతేనే ఆయన రాజ్యంలోనికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాము. జ్ఞాపకం చేసుకొని మనం సిద్ధపడదాం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. అందుకని నేడు అనే సమయం ఉండగానే మనం దేవుని యొక్క నామంలో రక్షణ బాప్తిస్మం అనేటువంటిది కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రవారము 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ ప్రార్థన ఉంటుంది నైటు. కాబట్టి గమనించరండి. ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత. సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. ఇవి మన కుటుంబాలు, మన సంఘం దీవించబడాలంటే, ఆశీర్వించబడాలంటే ఇది ప్రాముఖ్యమైనది. గమనించి 7 గంటల నుంచి 8 గంటల వరకు శుక్రవారం సాయంకాలం ఇక్కడ ప్రార్థన ఉంటుంది. ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీరు రాకపోతే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తే మరి ప్రార్థన చేస్తాము. మరి పరీక్షల కోసం రాసిన వాళ్ళు ఉన్నారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసిన వాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జయము గల మా రక్షక, స్తోత్రం స్తోత్రం స్తుతులు నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మా మధ్యలో మీరుండి జరిగించినందుకే స్తోత్రములు. మీరు నాయన తండ్రి మరణించి అలాగే సమాధిలో లేరు ప్రభా, సజీవుడై తిరిగి లేచారు. మీరు ఏదైతే చెప్పారో అది చేశారు నాయన, అలా జరిగించారు. ఎంత గొప్ప దేవుడు నాయన. దేవా, మా కోసం నాయన ఇంత గొప్ప మరణ పునరుద్ధానాల ద్వారా ఇచ్చినటువంటి శక్తిని బట్టి, రక్షణను బట్టి, బలమును బట్టి స్తోత్రం నాయన. మేము కూడా ఈ లోకంలో దేవా నాయన శక్తి కలిగినటువంటి బిడ్డలంగా, సాతాను ఎదుర్కొనే బిడ్డలంగా, సాతాను మీద అధికారం కలిగించేటువంటి బిడ్డలంగా మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ రాజ్యంలో చేరినంత వరకు మీరు మాకు ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నందుకే స్తోత్రం నాయన.
మీరే కృప చూపించండి. ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, బాప్తిజం తీసుకోవడానికి మీ గొప్ప కార్యాలు వారి అంతరంగంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ కొరకే సమర్పించిన కానుకల్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఈరోజు రాలేకపోయిన వారు మరొకసారి మీ సన్నిధిలో కనబడడానికి, రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ, యవనస్తులు ముఖ్యంగా దర్శించండి. ప్రతి శోధన నుంచి తప్పించి వారిని బలపరిచి స్థిరపరచండి. మరి చిన్ను గురించి ప్రార్థన చేస్తున్నాం. నేను ఆవిడని దర్శించండి. ఆవిడ హాస్పిటల్లో ఉంటుండగా మీ యొక్క గాయపడ్డ హస్తాలతో తాకి ఆవిడ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇంటికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, అన్వయం ఆంటికి కూడా నేను పరిపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. బలహీనంగా ఉన్న మీ సన్నిధికి వచ్చింటుండగా మీ శక్తితో నింపండి, బలంతో నింపండి. అలాగే సావిత్రమైన ప్రభా ఆంటీని, శారమ ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. పరిపూర్ణమైనటువంటి మీ ఆశీర్వాదాలు, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జాని భాషను కూడా దర్శించండి ప్రభా. ఆ బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండి కాపాడుతూ మీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చినందుకే స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండి ఇంతవరకు జరిగించినటువంటి కార్యక్రమం, ఆరాధన అంతటి బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకెవరెవరి అవసరాలతో ఉన్నారో, ఆకలితో వచ్చారో, దేవా ఏ సమస్యల్లో ఉన్నారో ప్రభా, మీ నామంలో తీర్చగలిగిన దేవుడని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ శక్తిని, మీ బలమును, మీ ఆశీర్వాదాలు, మీ సంతోషం, సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా, ఈ యొక్క ఆరాధనలో ఆది అంతముండి నడిపించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతమైన విజయాలను గ్రహించి గొప్ప సాక్ష్యాలు చెప్పడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణోస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరైన అర్థాన్ని. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ కొన్ని విషయాలు గమనించండి. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చినారా, నూతనంగా ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినారా? ఫస్ట్ టైం ఎవరు రాలేదు? ఓకే, వచ్చేటప్పుడు మ్యాక్సిమం ట్రై చేయండి చెప్పడానికి. మందిరానికి రండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. ఖచ్చితంగా విశ్వాసంతో వచ్చిన వాళ్ళని ఎవరిని యేసయ్య వదిలిపెట్టలేదు. యేసయ్య ఎవరన్నా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆసక్తితో వచ్చిన వాళ్ళని ఎవరిని యేసయ్య ఉత్తగా పంపించలేదు. సో ఆసక్తితో ఇక్కడికి మనం పిలిచినప్పుడు కూడా మన ఆశ బట్టి కానీ వాళ్ళ విశ్వాసం బట్టి కానీ ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇక్కడికి మీరు పిలవండి, ప్రార్థన చేసుకోండి. దానికంటే ప్రార్థన చేసుకొని పిలవండి. అలాగే యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ అయి ఉన్నారా? మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రీచ్ గాస్పెల్ మినిస్ట్రీస్ అని. అటు చూస్తున్నారు కదా, అది మన ఛానల్ లోగో. ప్రీచ్ గాస్పెల్ PGM ఒంగోలు అని కొడితే సెర్చ్లో వచ్చేసింది. అక్కడ PGM ఒంగోలు అని కొట్టి అది ఛానల్ లోగో ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది అనమాట. అక్కడ బెల్ ఐకాన్ కొట్టేస్తే మనకి మన చర్చిలో ఉన్న ప్రతి ఒక్క అప్డేట్ వస్తూ ఉంటుంది, గమనించండి. అట్లాగే మ్యాక్సిమం ఎవ్రీడే, ఎవ్రీ సండే, ఏ రోజు ఆ సండే ఆ వీకే పెట్టేద్దామని అనుకుంటా ఉన్నాం. ఆన్లైన్లో చూస్తూ ఉండండి. అట్లాగే షేర్ చేయండి. తర్వాత ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి 2. అక్కడ వాటర్కి ఒకటి, తర్వాత డస్ట్కి ఒకటి. అక్కడ గమనించండి, బ్లూదేమో వాటర్కి, పక్కదేమో రెడ్దేమో డస్ట్బిన్, ఇంకా పక్కన డ్రై డస్ట్బిన్. బయట కూడా పెద్ద డ్రై డస్ట్బిన్ ఉంది. పొడి చెత్త అక్కడ వేయచ్చు, తడి చెత్త బ్లూ డస్ట్బిన్లో వేస్తాము. అట్లాగే గూగుల్ మీట్ తెలుసా అందరికీ? గూగుల్ మీట్ తెలుసా అందరికీ? మీ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఉంటే ఒకసారి ఓపెన్ చేస్తారా? ఒకసారి బయట తీస్తారా స్మార్ట్ ఫోన్స్? అందరూ ఏమనుకోవద్దు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే, నేను ఉద్యోగం చేసుకున్న నా టైం దేవునికి ఉపయోగిస్తాను. ఎందుకు? ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు దేవునిలో బలపడాలి. ఎవరు బలం పొందుకోకుండా ఉండకూడదు. ఆయన వాక్యం చేత ఖచ్చితంగా బలపడాలని మేము ఇవన్నీ చేస్తున్నాం. ఫోన్స్ అందరికి తీస్తారు తొందరగా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అందరూ ఫోన్స్ తీస్తే గూగుల్ మీట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేయండి ఇప్పుడే. నేను చూపిస్తాను. నా ఫోన్ కూడా, నా ఫోన్ రికార్డింగ్లో ఉంది, లేకపోతే నా ఫోన్ చూపించేవాడిని. సో అందరూ మీ స్మార్ట్ ఫోన్స్ ఫాస్ట్గా ఓపెన్ చేస్తే గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేయండి.
తెలుసా ఎట్లా చేయాలో? ఓకే, చేస్తుంటే చూపించాలి, గూగుల్ మీట్ చూపించాలి అందరూ. ఓకే, యాప్ స్టోర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ మీట్ అని అట్లా వస్తుంది, అందరు చూస్తున్నారా? ఆ గూగుల్ మీట్ని డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు లింక్ పెడతాం మన గ్రూప్లో. ప్రతి శనివారం 8:30కి గ్రూప్లో మీట్ అవుతాం అన్నమాట. సో అందరు చెప్పండి పక్కన వాళ్ళకి, ప్రతి శనివారం 8:30కి సాయంకాలం యూత్ మీట్ ఉంటుంది. మెయిన్గా యూత్ జాయిన్ అవుతారని అనుకుంటున్నాము. సో ముందు ముందు మీ ఆసక్తిని బట్టి ఇంకో జనరల్ మీట్ ఏదైనా తీసుకొని అందరికీ